నవదుర్గా స్వరూపాలలో శైలపుత్రీదేవి మొదటి అవతారం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేసుకుంటాం. దుర్గాదేవి ప్రథమ స్వరూపాలలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందినది. అమ్మవారు హిమవంతుడు పర్వతరాజైన హిమవంతుడి యొక్క పుత్రిక. శైలపుత్రిగా వ్యవహార నామం కూడా ఉంది. ఈవిడ వృషభరూఢురాలై దక్షిణ హస్తంలో త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతి యందు పద్మాన్ని పట్టుకుని వలరారుచుంటూ ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ దుర్గ స్వరూపంగా ఈమెను కొలుచుకుంటారు. పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి పుత్రికగా అవతరించింది. సతీదేవి నామంతో పిలువబడుతూ ఉంది. శివుని పూజించి శివుని విరహాన్ని తట్టుకోలేక శివుణ్ణి వివాహమాడినది. శంకర భగవానుతో ఈమె వివాహమైన తరువాత దక్ష ప్రజాపతి ఒకసారి ఒక మహాయాగం చేశాడు. తమ తమ యాగభాగాలను స్వీకరించవలసిందిగా అందరి దేవతలకి కూడా ఆ మహాయాగానికి ఆహ్వానాన్ని పంపించాడు. కానీ శంకరుణ్ణి మాత్రం ఆ యాగానికి పిలవలేదు. తన తండ్రి ఒక మహాయాగాన్ని నిర్వహించబోతున్నాడన్న వార్త సతీదేవికి తెలిసింది. వెంటనే ఆమె మనస్సు పుట్టింటికి వెళ్ళాలనే ఆలోచన మదనపడసాగింది. తన అభీష్టాన్ని మహాదేవునికి విన్నవించుకుంది. సర్వ విషయాలు తెలిసిన పరమేశ్వరుడు, నీ తండ్రి ఏ కారణం వల్లనో మనల్ని పిలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళకపోవడమే మంచిదని తెలపగా, అలా కాదని చిన్న మారాము చేసి మొత్తానికి ఆ యాగశాలకు వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉన్న తన తండ్రిని, తన తల్లి, తన అప్పచెల్లెళ్ళు, సోదరులు కూడా తన్నెవరూ పలకరించకపోయేటప్పటికీ ఆలోచనలో పడింది. ఇక్కడ నిన్ను ఎవరూ పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావన్నట్టు తండ్రి మాట్లాడిన విధానానికి కూడా ఆశ్చర్యపోయింది సతీదేవి. తండ్రి యాగాన్ని చూడాలని, సోదరిమణులను కలిసి భాషించాలని ఆమె తొందరపడసాగింది. కానీ ఆమె స్థితిని గమనించి మహాదేవ భగవానుడు పుట్టింటికి వెళ్ళి ఆమెకు అనుమతిని ప్రసాదించాడే గాని ఆమె గురించి పరమేశ్వరునికి ఆలోచనే సరిపోయింది. అలాగే తన భర్త వెళ్ళొద్దన్నా తాను ఇక్కడికి వచ్చానన్న ఆలోచన కూడా సతీదేవికి కలిగింది. బంధువులెవ్వరూ కూడా తనతో మాట్లాడలేదు. కేవలం తల్లి ఒక్కతే సతీదేవితో మాట్లాడి ప్రేమగా కౌగిలించుకుంది. అందరూ కూడా ఆమెతో ఎడమొగం పెడమొగంగా ఉండిపోయారు. అక్కడే సర్వత్రా శంకర భగవాను పట్ల తిరస్కారాన్ని చూసి తట్టుకోలేకపోయింది సతీదేవి. తోటి వారందరినీ కూడా వారి శైలికి ఆశ్చర్యపడిపోయింది. పరమేశ్వరుడు లేని యాగమా, ఇది ఒక యాగమే అని చెప్పి ఒక్కసారిగా బాధపడడం మొదలెట్టింది. మహాదేవునికి అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూసి ఆమె సహించలేకపోయింది. ఆమె తన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేసుకుంది. పిడుగు వంటి ఆ విషాద వార్తని విని పరమేశ్వరుడు ఒక్కసారి క్రుద్ధుడై తన గణాలను పంపి ఆ దక్షుని యొక్క యాగాన్నంతా సంపూర్ణంగా ధ్వంసం చేయించాడు. ఆ యోగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి తరువాత జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రికగా జన్మించింది. అప్పుడే ఆమె శైలపుత్రి నామంతో ఖ్యాతిగాంచింది. పార్వతి, హైమావతి ఇలా అనేక నామాలతోటి కూడా అమ్మవారి యొక్క పేరు విరాజిల్లింది. ఉపనిషత్ కథానుసారము హైమావతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసిన కథ కూడా దేవీ భాగవతంలో మనం చూడవచ్చు. శైలపుత్రి వివాహం పరమేశ్వరునితో జరిగింది. పూర్వజన్మ వలనే ఈమె ఈ జన్మలో కూడా శంకరార్ధాంగిగానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గల్లో ప్రథమురాలైన శైలపుత్రి దుర్గ యొక్క మహత్య శక్తుల్లో అనంతాలని చెప్పుకోవచ్చు. నవరాత్రి పూజల్లో మొదటి రోజు సంధ్యా సమయంలో ఈ శైలపుత్రి పూజా ఉపాసన చేసుకుని అందరూ కూడా శైలపుత్రి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మొదటి రోజున ఈ మూలాధార చక్రంలో ఈమె యొక్క దివసోపాసనలో యోగి తన మనస్సుని మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండియే అతని యోగ సాధన ప్రారంభమవుతుంది. ఇది శైలపుత్రి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని శరన్నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి యొక్క అనుగ్రహానికై అందరూ కూడా జై శైలపుత్రి, జై జై శైలపుత్రి అని చెప్పి నమస్కారం చేసుకోండి. రేపటి భాగంలో మరి ఒక కథతోటి మీ ముందుంటాను. అంతవరకు స్వస్తి.